ఏ, యాన్, ద చూడ్డానికి చిన్న పదాలే కదా, కాని ఇంగ్లీష్ మాట్లాడేటప్పుడు రాసేటప్పుడు మనల్ని తెగ కన్ఫ్యూజ్ చేస్తుంటాయి, అవునా కదా? ఏం పర్లేదు, ఈ ఆర్టికల్ కోడ్ని బ్రేక్ చేసి వీటిని ఎంత సింపుల్గా వాడాలో ఇప్పుడు మనం చూద్దాం. ఎప్పుడైనా ఈ డౌట్ వచ్చిందా? అన్ అవర్ అంటాం, కానీ అ యూనివర్సిటీ అంటాం. అక్కడే ఓ చిన్న లాజిక్ ఉంది. ఆ ఒక్క ప్రశ్నకు సమాధానం దొరికిందంటే చాలు, ఇంగ్లీష్ గ్రామర్లో ఒక పెద్ద రూల్ మన చేతిలో ఉన్నట్టే. ఆ సీక్రెట్ ఏంటో తెలుసుకుందాం రండి. సరే, ముందుగా అసలీ ఆర్టికల్స్ అంటే ఏంటి? ఇవి అంత చిన్నగా ఉన్నా గ్రామర్లో ఎందుకింత పెద్ద హీరోలో చూద్దాం. చాలా సింపుల్గా చెప్పాలంటే ఆర్టికల్స్ అనేవి నౌన్స్కి సైన్ బోర్డ్స్ లాంటివి. అంటే మనం మాట్లాడుతున్నది ఏదో ఒక వస్తువు గురించా లేకపోతే ఒక పర్టిక్యులర్ వస్తువు గురించా అని క్లియర్గా చెప్పేస్తాయి. చూడండి, ఆర్టికల్స్లో ముఖ్యంగా 2 రకాలున్నాయి. ఒకటి ఇండెఫినిట్ అంటే ఏ, యాన్, ఇవి జనరల్గా మాట్లాడటానికి వాడతాం. రెండోది డెఫినిట్, అదే ద. ఇది చాలా స్పెసిఫిక్గా పర్టిక్యులర్గా ఒకదాని గురించే చెప్పడానికి. ఈ జనరల్ వర్సెస్ స్పెసిఫిక్, ఈ ఒక్క పాయింట్ అర్థమైతే చాలు, సగం పనైపోయినట్టే. సరే, ముందుగా మనం ఈ ఇండెఫినిట్ ఆర్టికల్స్ అంటే ఏ, యాన్ గురించి కాస్త డీటెయిల్డ్గా చూద్దాం. వీటిని ఎప్పుడు వాడతామంటే ఏదో ఒక వస్తువు గురించి, అంటే జనరల్గా మాట్లాడేటప్పుడనమాట. ఇక్కడే, సరిగ్గా ఇక్కడే చాలామంది తప్పు చేస్తుంటారు. గుర్తుపెట్టుకోండి, ఏ వాడాలా, యాన్ వాడాలా అనేది ఆ పదం ఏ అక్షరంతో మొదలవుతుంది అనే దానిమీద కాదు, అది ఏ సౌండ్తో మొదలవుతుంది అనే దానిమీదే ఆధారపడి ఉంటుంది. ఇట్స్ ఆల్ అబౌట్ ద సౌండ్, నాట్ ద స్పెల్లింగ్. ఈ ఉదాహరణలు చూస్తే మనకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. చూడండి, యూనివర్సిటీ అనే పదం యూతో మొదలైనా దాని సౌండ్ యూ కదా. యా అనేది ఒక హల్లు శబ్దం, అందుకే ఏ యూనివర్సిటీ అంటాం. అలాగే ఆనెస్ట్ని చూడండి, హెచ్తో మొదలైనా మనం పలికేది ఆనెస్ట్ అని, అంటే ఆ అనే అచ్చు శబ్దంతో మొదలవుతుంది. అందుకే యాన్ ఆనెస్ట్ మ్యాన్ అనేది కరెక్ట్. చూసారా ఎంత సింపుల్ లాజికో? కేవలం అవే కాదు, ఇంకా చాలా సందర్భాల్లో ఏ, యాన్ వాడతాం. ఉదాహరణకి వృత్తులు చెప్పేటప్పుడు అ టీచర్ అని, జాతీయతలు అ జాపనీస్, లేదా ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసేటప్పుడు వాట్ అ బ్యూటిఫుల్ పెయింటింగ్ అని. ఇలా చాలా రకాలుగా ఇవి మనకు ఉపయోగపడతాయి. ఓకే, ఇప్పటిదాకా మనం జనరల్ విషయాల గురించి మాట్లాడాం. మరి ఒక పర్టిక్యులర్ వస్తువు గురించి స్పెసిఫిక్గా చెప్పాలంటే ఏం చేయాలి? అప్పుడే మన హీరో ద ఎంట్రీ ఇస్తుంది. దకే ఉన్న మెయిన్ జాబ్ ఇదే. మనం మాట్లాడుతున్న నౌన్ స్పెసిఫిక్గా ప్రత్యేకంగా ఉన్నప్పుడు, లేదా దాని గురించి ఆల్రెడీ ఒకసారి మాట్లాడినప్పుడు అప్పుడు ద వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్, నేనొక కుక్కను చూశాను, ఆ కుక్క అరుస్తోంది. ఇక్కడ రెండోసారి ఆ కుక్క అన్నప్పుడు ద డాగ్ అంటాం. అంతేకాదు, ఈ ప్రపంచంలో లేదా ఈ విశ్వంలో ఒకే ఒక్కటిగా ఉండే వాటికి కూడా ద వాడతాం. ఇప్పుడు సూర్యుడు ఒకటే కదా, అందుకే ద సన్. తాజ్మహల్ ఒకటే ఉంది, సో ద తాజ్మహల్. భూమి కూడా ఒకటే, ద ఎర్త్. ఇలా యునీక్గా ఉండే వాటన్నిటికీ ద తోడవుతుంది. ద కథ ఇక్కడితో అయిపోలేదు. నదులు, సముద్రాలు లాంటి భౌగోళిక ప్రాంతాల పేర్ల ముందు ఫర్ ఎగ్జాంపుల్ ద గంగా, అలాగే ద బెస్ట్, ద టాలెస్ట్ లాంటి సూపర్లేటివ్స్ ముందు, ద ఫస్ట్, ద లాస్ట్ లాంటి ఆర్డినల్ నంబర్స్ ముందు కూడా ద ఖచ్చితంగా వాడాలి. ఆర్టికల్స్ ఎక్కడ వాడాలో తెలుసుకోవడం ఒక ఎత్తైతే, వాటిని ఎక్కడ వాడకూడదో తెలుసుకోవడం ఇంకో ఎత్తు. దీన్నే ఒమిషన్ ఆఫ్ ఆర్టికల్స్ అంటారు. ఇప్పుడు ఆ రూల్స్ ఏంటో చూద్దాం. చూడండి, సాధారణంగా మనం తినే భోజనాల పేర్ల ముందు ఆర్టికల్స్ పెట్టం. నేను లంచ్ చేశాను అంటాం, అంతేకాని నేను ఒక లంచ్ చేశాను అని అనం కదా. సో ఐ హ్యాడ్ లంచ్ అనేది కరెక్ట్. కానీ అదే భోజనం గురించి ప్రత్యేకంగా చెప్తే అప్పుడు వాడొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, నిన్న రాత్రి మనం చేసిన డిన్నర్ చాలా బాగుంది అని చెప్పాలంటే ద డిన్నర్ వీ హ్యాడ్ లాస్ట్ నైట్ వాజ్ ఎక్సలెంట్ అని అనొచ్చు. అలాగే క్రీడలు, భాషల పేర్ల ముందు కూడా ఆర్టికల్స్ రావు. ఐఎమ్ ప్లేయింగ్ టెన్నిస్ అనాలి, ఐఎమ్ ప్లేయింగ్ ద టెన్నిస్ కాదు. నేను తెలుగు మాట్లాడతాను అంటే ఐ స్పీక్ తెలుగు అంతే. ఇంకా నిజాయితీ, ప్రేమ లాంటి వాటిని మనం చూడలేం, తాకలేం కదా. ఇలాంటి అబ్స్ట్రాక్ట్ నౌన్స్ గురించి జనరల్గా మాట్లాడేటప్పుడు ఆర్టికల్స్ వాడం. అలాగే ఐరన్, గోల్డ్ లాంటి మెటీరియల్ నౌన్స్ విషయంలో కూడా అంతే. ఇది చాలా ఇంట్రెస్టింగ్ రూల్. స్కూల్, హాస్పిటల్, గుడి లాంటి ప్రదేశాలకి వాటి అసలు పని మీద వెళ్తే
ఆర్టికల్ వాడకూడదు. అంటే పూజ కోసం గుడికి వెళ్తే ఐ వెంట్ టు టెంపుల్, చదువుకోడానికి స్కూల్కి వెళ్తే హీ గోస్ టు స్కూల్. కానీ అదే గుడికి మీ ఫ్రెండ్ని కలవడానికి వెళ్తే అప్పుడు ఐ వెంట్ టు ద టెంపుల్ టు మీట్ మై ఫ్రెండ్ అని చెప్పాలి. చూసారా తేడా? సరే, ఇన్ని రూల్స్ చెప్పాక కొంచెం కన్ఫ్యూజింగ్గా అనిపించొచ్చు. ఏం పర్లేదు, వాటన్నిటినీ కలిపి ఒక సింపుల్ 3 స్టెప్ చెక్లిస్ట్గా మార్చేద్దాం. ఇదే మనకు కరెక్ట్ ఆర్టికల్ ఏంటో వెంటనే చెప్పేస్తుంది. సో ఇకపై ఎప్పుడైనా డౌట్ వస్తే ఈ 3 ప్రశ్నలు వేసుకోండి. 1. మనం మాట్లాడుతున్నది ఒక నిర్దిష్టమైన వస్తువు గురించా? అయితే సింపుల్గా ద వాడేయండి. 2. ఇది ఏదైనా ఒక జనరల్ వస్తువా? అయితే దాని సౌండును బట్టి ఏ లేదా యాన్ పెట్టండి. 3. మనం మాట్లాడుతున్నది ప్లూరల్ గురించా లేదా లెక్కించలేని వాటి గురించా? అయితే ఏ ఆర్టికల్ అవసరం లేదు. అంతే, చాలా సింపుల్.